ఐదేళ్ల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడు పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక 38వ డివిజన్లో బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని, ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి ఓటు వేసినట్లేనన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సుందరీకరణకు, అభివృద్ధికి తేడా తెలియని మార్గని భరత్రాం వంటి వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజాప్రతినిధులకు అస్సలు పనికిరారన్నారు. అటువంటి తప్పులు తాము చేయమని, అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి విజయం చేకూర్చి అభివృద్ధికి పునాదులు వేయాలని, దాని ద్వారా ప్రజాసేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవిన సోమశేఖర్, చిట్టాబత్తిన గాంధీ, నిమిషకవి వెంకటేష్, రమణామూర్తి, వీరబాబు, ప్రసాద్, ఎస్కే భాను, భాస్కరమ్మ, చంటి, వరలక్ష్మి, అమ్మాజీ, సింహ, గణేష్, వై సూర్యచంద్రరావు కూటమి నాయకులు పాల్గొన్నారు. 38వ వార్డులో ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, అభివృద్ధి అంటే ఇంకా మైకుల నుంచి రావట్లేదు. భరత్రాం ఇంకా మైకుల్లోనే ఉన్నాడు అబ్బాయి. అభివృద్ధి అంటే 4 పార్కులు లేకపోతే 2 డివైడర్లో 4 బిల్లలు అంటించడం కాదు. రోడ్లు నువ్వేసేదేంటి? రోడ్డు నువ్వు నేను చేసింది ఏమీ లేదు. గొప్ప నీ గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఎవరి గొప్ప కాదు. స్వతహాగా కార్పొరేషన్గా అక్కడ ప్రజల యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని రోడ్లు అనేవి పడతాయి, డ్రైన్లు అనేవి పడతాయి. నీ గొప్ప ఎక్కడ వస్తుందంటే నువ్వు ఒక స్పెషల్ గ్రాంట్ తెచ్చో, లేకపోతే నీ నోటుతో ఇచ్చిన హామీ 100 రోజుల స్టేడియం నిర్మించో, లేకపోతే నీ నోటుతో ఇచ్చిన హామీ ఐటీ హబ్ అనో తెస్తే నీ గొప్ప. ఏది తేకుండా మురళీమోహన్ గారి కష్టం మీద వచ్చిన ఫ్లైఓవర్కి నీ పేరు చెప్పుకుంటావు. ఏ కష్టం లేకుండా అలాగా అధికారంలోని ఈ గాలి ఫ్యాన్ గాలిలో నెగ్గేసి కష్టం విలువ తెలియట్లా. హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏమైంది? 5 సంవత్సరాలు ఎంపీగా ఎందుకు దాన్ని నువ్వు టూరిజం హబ్ కింద చేస్తాను, ఎందుకు చేయలేకపోయావు? మురళీమోహన్ గారు ఒక స్థాయి దాకా తీసుకొచ్చారు హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక అంశాన్ని. నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నావు? ఈరోజు మేము అనే అంశం ఏంటంటే అభివృద్ధి అంటే యువతకి ఉద్యోగాలు రావాలి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీని సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను భరత్రాంను. ఎందుకు ఒక్క డిఎస్సి కూడా మీరు తీయలేపారు? అధికారంలో ఇన్ని రోజులు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ఒక్క డిఎస్సి అయినా మీరు తీయగలిగారా? ఒక్క పరిశ్రమ తేగలిగారా? ఉద్యోగాలు కల్పించగలిగారా? ఏమైనా అంటే ఉద్యోగాలు అంటే మీరు మాట వస్తే వాలంటీర్లు అంటారు. మీరు వెళ్ళి మీ వాలంటీర్లను అడగండి, వాళ్ళు ఎంత బాధతో చేస్తూ ఉన్నారు. చాలని 5,000 ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళ బాధని గుర్తించాం కాబట్టే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినంటే వాలంటీర్ల జీతం 10,000 చేస్తూ వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకున్నాం. ఈరోజు మీరు చెప్పచ్చు వాలంటీర్ల జీతం 15,000 చేసేస్తామని, కానీ వాలంటీర్ల జీతం పెంచాలన్న ఆలోచన ముందు ఎవరికి వచ్చింది? ఎన్డీఏ కూటమికి వచ్చింది. అది వాలంటీర్లు కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో మెగా డిఎస్సి తీసే బాధ్యత ఎన్డీఏ కూటమిది. నెగ్గిన 6 నెలల్లోనే మెగా డిఎస్సి తీస్తాం. రాజమండ్రిని ఐటీ హబ్ కింద తయారు చేస్తాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉపాధిని కూడా సృష్టించే ఆలోచన ఉంది. టూరిజం శాఖని అభివృద్ధి చేయడం ద్వారా ఈరోజు ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉచిత ఇసుక పాలసీ, గతంలో ఏదైతే ఉచిత ఇసుక పాలసీ ఉందో తద్వారా భవన కార్మికులకి పనులు దొరికినాయో, నిర్మాణ రంగం పురోగతి బాటలో నడిచిందో మరలా అదే ఇసుక పాలసీ తీసుకొస్తాం. మీ అనాలోచన వల్ల 5 సంవత్సరాల్లో ఇసుక పాలసీ ఏమైంది? పక్కన ఇసుక కనబడుతుంది, బెంగళూరుకో వైజాగ్కో తరలిచ్చేస్తారు. ఇక్కడ భవన కార్మికులకు పని ఉండదు. నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయింది. నిర్మాణ రంగాన్ని భూస్థాపితం చేసేశారు.
ఎంతమంది ఉపాధి కోల్పోయారో మీకు తెలుసా? వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆ ఆలోచన ఉంది కాబట్టి ఒక కార్మికుల పార్టీగా, కర్షకుల ఒక కష్టం తెలిసిన పార్టీగా తప్పకుండా మళ్ళా ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి కార్మికులందరికీ కూడా పని కల్పించి నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ట్యాక్సుల రూపంలో రెవెన్యూ క్రియేట్ చేసి అభివృద్ధి చేసే ఆలోచనతో ఉన్నాం. మీలాగా అనాలోచనగా అప్పు చేసి 4 డివైడర్లో లేకపోతే పార్కులు చేయడం కాదు, సంపద సృష్టించి మేము అభివృద్ధి సంక్షేమం చేస్తామన్న ఆలోచనతో మేము ఉన్నాం. అది గమనించాలి ప్రజలు.